రేవంత్ రెడ్డి గారిని కూడా నేను ఒక మాట అనడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కేసీఆర్ వాళ్ళ నాన్నని ఉరి తీయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నటువంటి మాటకు బదులుగా ఒకసారి కేసీఆర్‌ని ఉరి తీసినట్టయితే 10 సార్లు రేవంత్ రెడ్డిని ఉరి తీయాలే. ఆయన ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకపోతున్నాడు కాబట్టి ఆయనను ఉరి తీయాలన్నటువంటి మాట కూడా ఆమె వాడడం జరిగింది. అవును, మరి ఉరి తీయాలి. 10 సార్లు ఉరి అన్నది ఇస్తారు తెలంగాణ ప్రజలు. మీరు చేసిన దాన్ని తెలంగాణ ద్రోహం చేసి 8.5 లక్షల కోట్లు అప్పు చేసినందుకు మీకు ఎన్నిసార్లు ఉరి తీసినా ఇక తప్పే లేదు. ఇక రేవంత్ రెడ్డిని ఇచ్చిన హామీలు నెరవేరకపోతే మీ నాయన 8.5 లక్షల కోట్లు అప్పు చేసి 6,500 వడ్డీలు కట్టిస్తున్నాడు. ఆ వడ్డీల కోసం ఎన్నిసార్లు చంపాలి? మీ పార్టీని ఎన్నిసార్లు చంపాలి? ఎన్నిసార్లు ఉరేయాలి? 6,500 కోట్లు ఎవరబ్బా సొమ్మని వడ్డీలు కడుతున్నాం. మీరు చేసిన పాపాలకి కాళేశ్వరం నువ్వే చెప్పినావు కదా, ఒక చుక్క నీళ్ళు రాయలేదు, ఒక ఎకరాకు నీళ్ళు అందలేదని నువ్వే చెప్పినావు. మరి దాని మీద 1,00,000 కోట్లు పోసి ఆ 1,00,000 కోట్ల వడ్డీ మాతో కట్టిస్తున్నావు కదా, మరి దానికి ఎన్నిసార్లు వడ్డీ ఉరి తీయాలి? నువ్వే చెప్పినావు కృష్ణా జలాలు ఇక్కడి నుంచి అక్కడ తరలించుకొని పోయి శ్రీశైలం మీద ఎత్తు మీద దాన్ని చేసి పంప్ హౌజుల్ని పెట్టి 3 పంప్ హౌజులే పనిచేస్తున్నాయి. ఇవన్నీ నిన్న ఆమె మాట్లాడింది. నిన్న అన్ని తప్పిదాలు చేసిన కేసీఆర్కి నువ్వే చెప్పినావు. నువ్వు కన్న బిడ్డగా నువ్వు అనలేకపోవచ్చు ఆ మాట ఉరి తీయాలని. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిండు కాబట్టి డైరెక్ట్ రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ ప్రజల్ని ద్రోహం చేసిండు. మోసం తెలంగాణ ప్రజల్ని నమ్మించి మోసం చేసిండు. ఆ రోజు దేశద్రోహులకి ఏ విధంగా అయితే ఉరి తీసిండ్రో, దేశద్రోహులు ఏ విధంగా అయితే తరిమి కొట్టిండ్రో, ఈరోజు తెలంగాణ ద్రోహులకు కూడా అదే చేయాలి కదా అని రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. దాంట్లో తప్పేమున్నది? నువ్వు అదే పార్టీలో ఉండి ముసుగేసుకొని ఈ తప్పిదాలన్నీ భరించినావు, మరి నిన్ను కూడా ఉరి తీయాలి కదా. అదే పార్టీలో ఉండి భరించినావు కదా, చెప్పలేవు కదా. మరి ఈరోజు నీకు తక్లీఫ్ అయిందని తెలంగాణ ప్రజలు గుర్తొచ్చిండ్రా? నీకు తక్లీఫ్ అయిందని నువ్వు ఆడపిల్లగా గుర్తొచ్చినవా? చెప్పాలి కదా. మరి నువ్వు అదే పార్టీలో ఉండి ఇప్పుడు పాపం చేసిన తలా పిడికెడు అన్నట్టు నువ్వు పాపాలలో భాగస్వామి కదా. నువ్వు తిండి పాపం చేసిందే కదా. మరి ఆ పాపంలో భాగస్వామ్యం నీకు కూడా ఉంది కదా. మరి నీకు కూడా ఉరి తీయాలి కదా తెలంగాణ ప్రజలు. మీరు ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోకి సంబంధించిన విషయంలో సైతం కూడా హరీష్ మాట్లాడడం జరిగింది. అలాగే ఫాల్తుగాడు పనికిమాలినోడు, నాలుక మీద దేవుడు సరస్వతిని అందరినీ మంచి మాటల కోసం పుట్టిస్తుంది, రాసి పంపిస్తుంది. వాడు అబద్ధాల మాటల కోసమే పుట్టిండు. అబద్ధాల మాటలు తప్ప పనికిమాలినోడు ఒక్క మాటనన్నా నిజం మాట్లాడతాడా? దమ్మున్నాడు బైకట్ చేస్తాడండి. ఎందుకురా బైకట్ చేస్తున్నావు? నీకు అసెంబ్లీ ఇచ్చిరు, శాసనం ద్వారా శాసనం లిఖించబడుతుందా? నీకు మాట్లాడమని ఆడ ప్రశ్నలకు జవాబులు ఒకడికొకడు నువ్వు ప్రశ్నిస్తే అవతలోడు జవాబు చెప్తాడు. మరి ఆ ప్రశ్న ఇవ్వకుండా బయట పోయి బైకట్ చేస్తా, నేను అసెంబ్లీకి రాను, అసెంబ్లీకి అంటే అర్థమైంది. దీని అంతరార్థం నీకేంది? అక్కడ ప్రశ్నిస్తే నీకు ఆన్సర్ దొరకదనే కదా. చర్చ కాదు, బూతుల వ్యవహారం నడుస్తా ఉన్నది అక్కడ. అయ్యో నువ్వు ఇప్పుడు మరి రాహుల్ గాంధీని ఉరి తీయాలి అన్నప్పుడు ఏమైంది? రేవంత్ రెడ్డి నువ్వు బూతులు కాదా? అది నువ్వు బూతోని కావా? నువ్వు బయట మాట్లాడితే లోపల మాట్లాడితే నువ్వు తక్క బూతులు మాట్లాడుతున్నావా? తక్క మాటలు అంటున్నావా? ఎట్టబడితే అట్ట నీ బావమరిది మాట్లాడిన మాటలు మర్చిపోయినావా నువ్వు? ఎవడు బూతులు మాట్లాడుతున్నాడు? పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పారు. మీకు ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా మాట్లాడడానికి అవకాశం ఇస్తాం, దీని మీద పూర్తిగా చర్చ జరగాల్సిందే అన్నారు. మేము నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నువ్వు పక్కనే ఉంటే దానికి జవాబు ప్రశ్న అడుగుతుంటేవి కదా. లేకుండా ఎందుకు బయటకు ఉరికిపోయినావు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇస్తారనే కదా ఉరికిపోయినావు ముందస్తుగా. బూతులతో నీకొచ్చేది ఏమున్నది? తిడితే గాలికి పోయినాయి అనుకోవాలి, నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. ఎందుకు స్పీకర్ డైరెక్ట్ గా చెప్పిండ్రు, సీఎం గారిని టార్గెట్ చేసి మాట్లాడే విషయం తప్పించి సబ్జెక్ట్ మాట్లాడితే మైక్ ఇస్తా, లేకపోతే మైక్ ఇయ్యను అని చెప్పారు. సబ్జెక్ట్ ఇచ్చిపెట్టేసి సీఎం గారిని టార్గెట్ చేయడం ఎందుకు? నువ్వు అడిగినవేంది? కృష్ణా జలాల గురించి మాట్లాడుకుంటున్నావు. ఆ కృష్ణా జలాల మీద మీరు తీసుకొని రండి డీటెయిల్స్, మేము కూడా ఆధారాలు తీసుకొని వస్తామన్నాం. మీరు ఆధారాలు తీసుకొని రాకుండా బాయ్కట్ చేస్తాము, రేవంత్ రెడ్డి గారు బూతులు మాట్లాడుతున్నాడు కాబట్టి మేము బాయ్కట్ చేస్తాము అంట. మరి మీ మామ మాట్లాడినాయి బూతులన్నీ? మీ మామ అందరినీ సస్పెండ్ చేసి బయటికి పంపించినాయి. మరి మీరు 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళినప్పుడు చేసిన పనులు. కానీ మేము మీలాగా సస్పెండ్ చేస్తాను లేదు, మేము మీలాగా బయటికి దొబ్బుతాను లేదు. కానీ మీరు మీ అంతటే బయటికి పోతున్నారు. మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్తున్నారు, ఎన్ని రోజులు అయినా సరే 24 గంటలు పెట్టుకోమన్నా పెట్టుకుందాం, కానీ దీని మీద చర్చ జరగాల్సిందే అంటారు. చర్చ జరపకుండా బయటకు పోయి ప్రగతి భవన్లను టీఆర్ఎస్ భవన్లను ఇంకేమన్నా రోడ్ల మీద కూర్చొని చెప్తావు సమాధానం నువ్వు ప్రజలకు? ఈడ చెప్పని చేతనైతలేదు, ఆడపోయి ఏమో సమాధానం చెప్తాడంట. ఈడెందుకు మాట్లాడతలేవు? నువ్వు మాట్లాడితే ఆడ ఆన్సర్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు మైకు నువ్వు ఒక్కొని ఓలుకుంటే ఎవ్వరు అడగరు నీకు. కాబట్టి బయట పోయి ప్రెస్ మీట్లు పెట్టు, నువ్వు అదే అసెంబ్లీలో పెట్టు. ఒక పూట కోసం తెలంగాణ ప్రజలు నిజంగానే తిడుతున్నారే అనుకుందాం. ఒక పూట కోసం నువ్వు తింటున్న తిండి తెలంగాణ ప్రజలది కదా. ఒక పూట తెలంగాణ కోసం నేను భరించినా నేను వాళ్ళకి సమాధానం చెప్పే బయటికి వస్తా, తిట్టినా పర్వాలేదు నేను క్వశ్చన్ చేస్తా అని నీకు దమ్మున్నవైతే అడుగుతుంటే కదా. ఎందుకు నీకు ధైర్యం లేక భయపడి ఉరికిపోయినట్టే కదా అసెంబ్లీ వదిలేసి. అన్ని గంటలు రాత్రి దాకా నడుస్తుంది అసెంబ్లీ.
మీ మామ ఉన్నప్పుడు 4 గంటలు అసెంబ్లీ పెట్టకుండ్రి, ఇప్పుడు రాత్రి బావులు నడుస్తుంది అసెంబ్లీ. మీకేం దమ్మున్నదంతా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది కదా. మీరు ఇచ్చినటువంటి హామీలలో ముఖ్యంగా అందుకోసం అని చెప్పేసి ఉరిదీయాలన్నటువంటి వ్యాఖ్యలు వాడిల్లు. మీరు పెట్టినటువంటి మేనిఫెస్టో సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నటువంటి ఒక అంశాన్ని తీసుకురావడం జరిగింది. వరంగల్ డిక్లరేషన్లో అనేక రకాలైనటువంటి 420 హామీలు ఇవ్వడం జరిగింది. కాబట్టి హామీలు ఇచ్చినటువంటి వ్యక్తిని ఆ రోజు అగ్రనేత అయినట్టు మీ పార్టీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీని ఇద్దరిని కూడా ఉరిదీయాలన్నటువంటి మాట అదే చెప్తున్నా. వాడు అటువంటి మాటలు మనిషి కాదు, గాడిది అంటున్నా నేను. రాహుల్ గాంధీ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కొడుకు ఆయన. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీకి ఆయన అపోజిషన్ లీడర్. ఇప్పుడు స్వతంత్రం తెచ్చిన నెహ్రూ గారి మునిమన్మడు ఆయన. ఇట్లా నీకు సిగ్గుశరం ఉండి ఈరోజు తింటున్నావు, నువ్వు ఈరోజు చక్కగా స్వతంత్రంలో బతుకుతున్నావు అంటే ఆ కుటుంబం కారణం. త్యాగం చేసుకున్న కుటుంబం అది. తెలంగాణలో అధికారం వస్తుందో రాదో తెలీదు. ఆంధ్రప్రదేశ్లో అధికారం పోయి తెలంగాణ ఇచ్చిన పార్టీ అది, పార్టీ కుటుంబం అది. నువ్వు ఆయనకు ఉరి తీయాలని అంటే నిన్ను 1000 సార్లు ఉరి తీసినా సరిపోదు నీకు. ఉరి తీస్తే ఆ ఉరితాడు కూడా సిగ్గుపడుతుంది నీకు. నోరు తెరిస్తే అబద్ధాలు చేసిన స్కాములు నీ సొంతం మరదలే చెప్తుంది కదా. ఆడ 700 ఎకరాల ఫామ్ హౌస్ ఎడికేలు వచ్చింది, ఈడ పంప్ హౌజుల పేర్ల మీద కాళేశ్వరం బడ్జెట్ పెంచినావు, ఆడ కృష్ణా బడ్జెట్ పెంచినావు, 350 కోట్లు 400 కోట్ల అమాంతంగా 1400 కోట్లకు తీసుకొని పోయినావని సోయాన నీ మరదలే చెప్తుంది కదా. రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని తిట్టడం బంద్ చేసి కవిత అడిగిన మాటలకు సమాధానం చెప్పు ఫస్ట్. నువ్వు తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడానికి సగం కారణం మీరు, మీ దరిద్రం, మీరు చేసిన స్కామ్లే కదా. ఈరోజు 6000 కోట్ల అప్పులు కట్టకపోతే, వడ్డీలు కట్టకపోతే ప్రజలకు ఇచ్చిన సంక్షేమాలకు పూర్తిగా మేము అవి చేయడమే కాకుండా ఇంకా సఫిషియెంట్గా ఇంకా అదనంగా చేయడానికి అవకాశం వస్తుండే కదా. ఎవరైనా తింటున్నారా? ఎవరైనా మీలాగా ఎత్తుకపోతున్నారా? తెలంగాణని ధనిక రాష్ట్రంగా ఇస్తే అప్పుల రాష్ట్రం చేసినావు, లాభాల బడ్జెట్ ఇస్తే నష్టాల బడ్జెట్ చేసి పెట్టినావు. అయినా భరించింది కదా తెలంగాణ ప్రజలు, ప్రభుత్వాలు. నీకు సిగ్గుండాలే. ఆడికి నేను అడుగుతున్నా, ఫస్ట్ సక్రమంగా మాట్లాడడం నేర్చుకో. నువ్వు ఇట్లా వక్రంగా మాట్లాడితే ఇంతకన్నా దరిద్రంగా మాట్లాడడానికి మాకు కూడా వస్తుంది. నోటికి ఆనకట్టేసుకోండి. ఆ నాలుక మీద నరం లేదు కాబట్టి ఎట్లొస్తే అట్లా మాట్లాడితే ఊరుకుంటూ ఉండరు అని హెచ్చరిక చేస్తున్నా నేను. రాహుల్ గాంధీకి అనేటంత అర్హత నీది ఉన్నదా? ఆయన 2 సార్లు ప్రధానమంత్రికి అవకాశం వస్తే కూడా దాన్ని పూచి పుల్లతో తీసి పక్కన పెట్టి ఆయన త్యాగం చేసినటువంటి ప్రతిదీ కూడా ఆయన జనరేషన్, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ తాత సాక్రిఫైస్ చేస్తే భారతదేశం ఉన్నది. సాక్రిఫైస్ చేసుకున్నారు వాళ్ళ పదవులకు. అయినా నువ్వు పదవుల కోసం మీ మర్దల్ని బయటికి గంటేసిండ్రు, పదవుల కోసం మీ మామని ఫామ్ హౌస్లో బందీ చేసిండ్రు. ఇన్ని చేసిన మీరు ఈరోజు రాహుల్ గాంధీతో కంపేర్ చేసుకుంటారా? మీరు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని మొత్తం మళ్ళొకసారి అమ్మేద్దామని చూస్తున్న దరిద్రానికి రాహుల్ గాంధీతో కంపేర్ ఏంద్రా నువ్వు? చివరి మళ్ళోసారి అంటే చెప్పాలి. కవిత కన్నీళ్లు పెట్టింది కాబట్టి ఒక మహిళగా కొంచెం కూడా బాధ అనిపించలేదు. ఆమె కూడా మండలిలో పాపం ఏడుస్తా. నేనేమంటున్నా, మహిళగా సానుభూతి ఉంటది, బట్ ఈ సానుభూతిని 10 ఏళ్ల నుంచి ఎక్కడ గట్టి పెట్టినావు అమ్మా అని నేను అడుగుతున్నా. మేమందరం బాధపడ్డాం కదా. మాలాంటోళ్ళు బొక్కలు ఇరిగినోళ్ళము, ధర్నాలు చేసినప్పుడు, తెలంగాణ హక్కుల కోసం కొట్లాడినప్పుడు, ఉద్యమకారులంగా కొట్లాడినప్పుడు, అన్ని తెలంగాణ ఇచ్చిన హామీల కోసం మేము ధర్నాలు చేసినప్పుడు, మమ్మల్ని అరెస్ట్ చేసి కొట్టినప్పుడు, ఇప్పటి వరకు కేసుల చుట్టూ తిరుగుతున్నాం కదా మేము. మరి మాలాంటి మహిళలకు ఇబ్బంది కలిగినప్పుడు, తెలంగాణ ఉద్యమకారులకు ఇబ్బంది కలిగినప్పుడు, శంకరమ్మ లాంటి తల్లి బాధపడినప్పుడు ఆ రోజు నీకు కన్నీరు కనబడలేదు? ఆమె కూడా తల్లి, ఆమె కూడా మహిళనే కదా. మరి ఆమెను మీ నాన్న ఆదరించకుండా నువ్వు పిలిచే గౌరవించి ఆదరించేది ఉండే కదా. నువ్వు చెప్తే మీ నాయన రాష్ట్రానికి తయారుంటుండే ఆ రోజు. శంకరమ్మకు పదవి ఇవ్వకుండానా? నేనేమంటున్నా, ఆమెకు మహిళగా గౌరవిస్తాం, మహిళ ఎదగాలని కోరుకుంటాం. కానీ ఈ స్కాములన్నిటికీ ఆమె కూడా వాళ్ళతో పాటు బాధ్యురాలు కాబట్టి ఆమె కన్నీరు ఈ రోజు కాదు, 10 ఏళ్ల నుంచి జరిగిన అవినీతి మీద ఆ రోజే బయటికి వచ్చి పెడితే మేము సౌహృదయంతో ఒక మహిళగా మేము గౌరవించే వాళ్ళము. ఇప్పటికి కూడా చెప్తున్నా, మీరు చేసిన తప్పిదాలు, వాళ్ళతో పాటు నువ్వు కూడా చేసిన తప్పిదాలని ప్రజల ముందర ఒప్పుకోండి, అప్పుడు ప్రజలు స్వీకరిస్తారు. కానీ నా తప్పుల్ని దాచిపెట్టుకొని అందరు చేసిన తప్పులను మాత్రమే చెప్తే ప్రజలు ఎవరు కూడా సాక్రిఫైస్ గారు, ఎవరు కూడా మర్చిపోవాలి. అప్పుడు 14 ఏళ్ల కింద కొట్లాడినటువంటి తెలంగాణ ఇది. అప్పుడు త్యాగం చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఇంకా త్యాగాలు చేసుకొని మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఇంకొకసారి అధికారం ఇస్తే, మళ్ళీ ఇంకొకసారి నిన్ను ఆదరిస్తే తెలంగాణ ఏమైపోతుందని భయపడతలేరా పబ్లిక్?